ఉంటుంది. ఏమున్నా ఏమి లేకపోయినా హబక్కూకు చెప్పినట్లుగానే ఆ ఆ మూడో అధ్యాయము ఆ మూడో అధ్యాయం చివరి మాటలలో రాయబడినటువంటి ఆ మాటలన్నీ కూడా పండినా పండినా పండకపోయినా ఆ పండిన పంట ఇంటికి వచ్చినా ఇంటికి రాకపోయినా పశువులలో శాలలు లేకపోయినా కానీ కనుక తన జీవితంలో కలిగి ఉన్నటువంటి సంతోషం ఆనందం ఎంత గొప్పదేనంటే అంత గొప్పది. కనుకనే దేవుని వాక్యానుసారముగా మన జీవితాలలో కూడా రాయబడుతూ వచ్చినటువంటి మాట, మనము విమోచించబడిన వారమని ఎరగాలి. విమోచించబడినటువంటి వారికి ఏముంటుందంటే పాటలు పాడి సంతోషించే ఆనందం కలిగేటువంటి వారుగా ఉంటారు. పాటలు పాడే అనుభవం కలిగేటువంటి వారుగా ఉంటారు. కనుక మనం ఇంట్లో పాటలు పాడతామా? పాటలు పాడము. నేనైతే బాత్రూమ్కి వెళ్ళి బాత్రూంలో కూడా స్నానం చేసుకుంటూ పాటలు పాడతా. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుంటూ పాటలు పాడతా. ఎందుకు? కారణం ఏంటి? ఉదయం లెగ్గానే ఏ పాట పాడతామో అదే పాట ఆ రోజంతా జ్ఞాపకం వస్తుంది. మీరు వాళ్ళు ట్రై చేసి చూడండి కావాలంటే. ఉదయం లెగ్గానే ఏ పాట అయితే పాడతామో ఆ పాటే మనం ఆ దినమంతా పాడుకుంటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఉదయకాల సమయం ఏ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో ఆ వాక్యమే ధ్యానంలోకి నీకు వస్తుంది. ట్రై చేసి చూడండి కావాలంటే. కనుక దేవుని యొక్క శక్తి దేవుని వాక్యంలోనూ దేవుని పాటలలోనూ ఉంది. కనుక బైబిల్ గ్రంథము పాటల పుస్తకం కూడా సమానమైనటువంటిదే. కనుక భక్తులు ఆత్మ చేత ప్రేరేపించబడిన వారై బైబిల్ గ్రంథాన్ని రాశారు. అట్లాగే పాటలు కూడా ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి పాటలుగా మనకు ఇవ్వబడుతూ వచ్చినాయి. కనుకనే మనకు నేర్పినటువంటి క్రమం ఏంటంటే బైబిల్ కలిగి ఉండాలి, పాటల పుస్తకం కలిగి ఉండాలి. కనుక పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, వాక్య భాగం ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచాలి. కనుకనే దేవుని నామము కంటే దేవుని వాక్యాన్ని గణపరిచేవారు గొప్పవారు అవుతారు. దేవుని వాక్యాన్ని గణపరిచేవారు ధన్యులవుతారు. దేవుని వాక్యాన్ని గైకొన్నటువంటి వారికి దేవుడే ప్రత్యక్షమవుతాడు, వారికి సహాయము చేస్తాడు. కనుక ఈ అనుభవంలో మనం ఉన్నట్లయితే దేవుని వాక్యానుసారముగా మన జీవితంలో కూడా వాక్యము ఫలభరితముగా దేవుడు ఉంచుతాడు. ఫలభరితంగా దేవుడు ఆ వాక్యాన్ని జీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుకనే వాక్యము గైకొనాలని, వాక్యం యొక్క శక్తిని అలవర్చుకోవాలని, ప్రతిదినము కూడా వాక్యం చదివి ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క దయా సంకల్పం. ఆ కారణాన్ని బట్టే దేవుడు మనలను బ్రతికిస్తూ ఉన్నాడు. ఎంతోమంది వెళ్ళిపోయినారు లోకం విడిచిపెట్టి, గొప్ప గొప్ప దైవజనులు కూడా వెళ్ళిపోయినారు. కనుక లోకంలో ఎంతోమంది విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక భక్తుల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంటే నిజంగా ఆ థియోడర్ బ్రదర్ గురించి ఆ మెడ్రాస్లో ఈరోజు మొత్తం ఒక్కొక్కరు చెప్తూ ఉంటే ఆయన జీవితం ఎంత ఫలభరితమైనటువంటి జీవితమో. భక్సింగ్ గారు కూడా చచ్చిపోయినప్పుడు మేము వెళ్ళాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మేము వెళ్ళాం. ఆయన గురించి కూడా ఒకటే దుఃఖ స్వరములతో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇంకా సేవకులు ఎంతోమంది తిమోతి అంకుల్ చనిపోయినప్పుడు కూడా సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. కనుక జీటీ గారు చనిపోయినప్పుడు కూడా సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. అగస్టిన్ అంకుల్ చనిపోయినప్పుడు కూడా సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క రుచి మిగిల్చబడేటువంటి వారు, వాళ్ళ చేతుల కింద లేకపోతే పరిచర్యార్థమై నియమించబడేటువంటి వారు రుచి ఎరిగారు. అందుకనే వారు కూడా దుఃఖ స్వరాలతో సాక్ష్యం ఇస్తూ ఉంటే నిజంగా పాటలు, ఆ సాక్ష్యము, ఆ వాక్యము యొక్క సత్యాన్ని బోధిస్తూ ఉంటే నిజంగా భూలోకంలో భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంత విలువైనదో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఎందుకు విలువైంది అంటే ఇదిగో వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా భూమి మీద మరణము కూడా అంతగా సంతోషించి ఆనందించడానికి, లేక అంత సాక్ష్యము వారి గురించి వివరణలోనికి తీసుకొచ్చడానికి దేవుడు సహాయపడుతూ ఉన్నాడు. అందుకనే వారి జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యం యొక్క శక్తిని మనము అలవర్చుకోవాలి, వాక్యం యొక్క సత్యాన్ని మనము గ్రహించాలి. దాన్ని చదవటమే కాకుండా, వినటమే కాకుండా గైకొని మన జీవితంలో వాక్యానుసారముగా జీవిస్తే యోసేపు వలె ఫలభరితమైనటువంటి వారంగా ఉంటాం. దావీదు వలె బహుప్రియులుగా దేవుని దృష్టికి విలువైన వారంగా మనము ఎంచబడుతూ ఉంటాం. కనుక ఆ రీతిగా దేవుడు మనల్ని సహాయపడినట్లుగా మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి ఏంటంటే మాట్లాడేది దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చింది. కనుక వాక్యం యొక్క శక్తి మనం అలవర్చుకుందాం. కనుక ధన్యకరమైన జీవితము తిరిగి మా దేవుని యొక్క నామం నుండి పరలోక రాజ్యంలోను భూమి మీద కూడా గొప్పవారుగా చేయబడాలంటే
దేవుని వాక్యమును